హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ చేయబోతున్నామండి. సింపుల్గా ఎక్కువ మసాలాస్ వేసుకోకుండా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. దాని తర్వాత మనకి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. తర్వాత మటన్ యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇది లిడ్ క్లోజ్ చేసి ఒక 15 to 20 minutes నేను కుక్ చేసుకుంటానండి. దాని తర్వాత నేను చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేస్తాను. సో మన టేస్ట్ని బట్టి మనం చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ స్పైసీగా తింటారు, కొంతమంది సాల్ట్ తక్కువ వేసుకుంటారు. కాబట్టి 50% కుక్ అయిన తర్వాతే వాటర్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకుని అది బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం టొమాటోస్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయిందండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel, and thanks for watching.